హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కావడానికంటే ముందు ఒక చిన్న కాంట్రవర్సీ టాపిక్ అనేది మహేందర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి నా ఒపీనియన్ ఏంటి అంటే ఒపీనియన్ షేర్ చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి, ఎందుకంటే మహేందర్ గారు ఏ విధంగా అయితే వీడియో చేశారో నాకు కూడా ఈ పాయింట్ మీద వీడియో చేయాలనిపించింది. సో డెఫినెట్గా ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు అసలు ఈ ఈ వీడియో చేసిన దాంట్లో, మహేందర్ గారు వీడియో చేసిన దాంట్లో ఎవరి తప్పు, నిజంగానే ఆదిరెడ్డి గారి తప్పు ఉందా, లేకపోతే మహేందర్ ఎంచుకున్న పాయింట్స్, మహేందర్ రైజ్ చేసిన పాయింట్స్ కరెక్టా అనే దాని గురించి పూర్తిగా మాట్లాడదాం. షార్ట్ అండ్ స్వీట్గా ఒక 10 నిమిషాల్లో వీడియో కంప్లీట్ చేద్దాం. చివరి వరకు వీడియో చూడండి, నచ్చితే మటుకు లైక్ అవ్వడం మర్చిపోకండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మెయిన్గా ఏంటంటే ఎలిగేషన్స్, ఒక 4-5 ఎలిగేషన్స్ చేయడం జరిగింది. అందులో బిగ్ బాస్ 6 ఫ్లాప్ అవ్వడానికి ఆదిరెడ్డి కారణం. ఒకటి, పల్లవి ప్రశాంత్ విన్ అవ్వడానికి కూడా ఆదిరెడ్డి కారణం, ఆయన బాగా లేపాడు అనేది ఒక రీజను. మూడోసరికి బ్యాకప్ చూడకుండా కొన్ని రివ్యూస్ చేశాడు అనేది ఇంకొక ఎలిగేషను. ఇంకోటిసరికి శివాజీ గారు ఓటమికి కొన్ని లైవ్స్ పెట్టి చేశాడని చెప్పేసి మాట్లాడారు. సో దానికి అన్నిటి గురించి కూడా మాట్లాడదాం. సో మెయిన్గా అంటే బిగ్ బాస్ 6 ఫ్లాప్ అవ్వడానికి ఆదిరెడ్డి కారణమా అని మాట్లాడుకుంటే, బిగ్ బాస్ 6 ఫెయిల్ అవ్వడానికి ఆదిరెడ్డి ఒక్కటే కాదు, అక్కడ బిగ్ బాస్ టీం మొత్తం తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా ఫ్లాప్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫ్లాప్ అవ్వడానికి బిగ్ బాస్ టీం తీసుకున్న స్ట్రాటజీస్ కూడా చాలా వరకు కూడా ఫెయిల్ అయినాయి అక్కడ. సో ఏంటంటే ఇంతకుముందు సీజన్స్లో పెట్టినటువంటి టాస్క్లే మళ్ళీ రిపీటెడ్గా పెట్టడం అనేది ఒకటి ఇక్కడ బిగ్ బాస్ 6 ఫ్లాప్ అవ్వడానికి రీజను. పోయిన సీజన్లో పెట్టినటువంటి అంతకుముందు సీజన్లో పెట్టినటువంటి టాస్క్లే మళ్ళీ రిపీటెడ్గా పెట్టడం అనేది ఒకటి మైనస్ పాయింట్. రెండోది వచ్చేసరికి అప్పుడే అంటే అంతకుముందు నాన్ స్టాప్ సీజన్ అప్పుడు మనకి 24/7 లైవ్ నడిచింది. ఇది బిగ్ బాస్ 5 వరకు కూడా జస్ట్ 1 hour ఎపిసోడ్ మనం చూసాం. నాన్ స్టాప్లో వరకే మనం లైవ్ చూసాం. 6 వచ్చరికి లైవ్ 24/7 లైవ్ ఉండటం వల్ల ఆడియన్స్కి అంతకు ఎక్కల లైవ్. అదొక పాయింట్ మనకి. అయితే ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ సీజన్ 6 ఫ్లాప్ అవడానికి రీజన్ ఏంటంటే కంటెస్టెంట్ సెలక్షన్ అనేది సరిగ్గా జరగల. కంటెస్టెంట్స్లో ఇప్పుడు రేవంత్ అనే బిగ్ పర్సనాలిటీని తీసుకొచ్చారు, ఆ పర్సనాలిటీ తగ్గటువంటి ఆపోజిట్ పర్సన్ తీసుకురాలేకపోయారు. ఇక్కడ మెయిన్గా ఇక్కడ రివ్యూవర్స్లో తీసుకున్నారు, ఇద్దరిని తీసుకున్నారు. రివ్యూవర్స్లో ఎవరైనా గీతోనో ఆదిరెడ్డి ఒకళ్ళు తీసుకుంటే బాగుండేది, కానీ ఇద్దరిని తీసుకున్నారు. సో అదొకటి. కంటెస్టెంట్స్ చాలా సేఫ్గా ఆడడానికి ప్రయత్నం చేయడం అనేది, వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా సేఫ్గా ఆడడానికి ప్రయత్నం చేయడం అనేది అక్కడ ఇంకొక మైనస్. సో ఇన్ని రకాల మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అందులో ఆదిరెడ్డి గారు చాలా బాగా గేమ్ ఆడారు. సీజన్ స్టార్ట్ అయిన తర్వాత 2వ వారంలోనూ 3వ వారంలో కెప్టెన్గా విన్ అయ్యారు. తర్వాత చాలా టాస్కులు ఆయన ఎఫర్ట్లు పెట్టారు, చాలా టాస్కులు విన్ అవ్వడం జరిగింది. చాలా చాకచక్యంగా కూడా టాస్కులు ఆడడం జరిగింది, మనందరూ చూసాం. ఆయన గేమ్ కూడా చాలా బాగా నచ్చింది. అంటే మొత్తం ఎథికల్గా గేమ్ ఆడుకుంటూ అన్ని సీక్రెట్ టాస్క్ కూడా కంప్లీట్ చేశారు. అంతకుముందు అదే సీజన్లో చడ్డీ గారికి సీక్రెట్ టాస్క్ ఇస్తే చేయలేకపోయారు, కానీ ఆదిరెడ్డి సీక్రెట్ టాస్క్ ఇస్తే అది చాలా అద్భుతంగా మనకి సీక్రెట్ టాస్క్ని కంప్లీట్ చేశారు. సో ఇన్ని జరిగాయి. అందులో మైనస్ పాయింట్లు చాలా ఉన్నాయి అనుకోండి. ఒక టాస్క్ ఏంటంటే మనకి మధ్యలో ఒక టాస్క్ ఆడని చెప్పి పక్కన కూర్చోవడం అనేది చాలా మైనస్ పాయింట్ అని చెప్పి మనం అనుకున్నాం. అక్కడ గమ్మిద ఇట్లాంటివన్నీ కూడా ఆయన మోయడం జరిగింది. తర్వాత ఎలిమినేషన్ టైంలో కూడా చాలా ఆయన ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ జరిగినాయి, కానీ టాప్ 4 వరకు నిలిచాడు. టాప్ 5కి వెళ్ళినటువంటి కంటెస్టెంట్ సీజన్ ఫ్లాప్ అవ్వడానికి కారణం అని చెప్పి ఎట్లా అంటాం మనం? అదొకటి. నాకు తెలిసినంత వరకు అదొక ఫాల్స్ ఎలిగేషన్ అనేది నాకు అనిపించింది. సీజన్ 6 ఫ్లాప్ అవ్వడానికి ఆదిరెడ్డి కారణం అనేది నాకు ఫాల్స్ ఎలిగేషన్ అనిపించింది. ఎందుకంటే చాలా బాగా ఆడారు గేమ్, ఆయన చాలా బాగా ఆడారు కాబట్టే మనకి ఇంత అవుట్పుట్, అంటే బాగా ఆడారు కాబట్టి సీజన్ 4 మనకి టాప్ 4 వరకు ఉండగలిగారు. సో అదొకటి. సెకండ్ ఎలిగేషన్ వచ్చేసరికి బ్యాకప్ చూడకుండా రివ్యూ అనేది. అంటే ఇది ఎక్కడ జరిగిందంటే అమర్కి, పల్లవి ప్రశాంత్కి నామినేషన్స్ టైంలో ఆ ఫోటో కాలిపోయే సిచ్యువేషన్లో అది బ్యాకప్ చూడకుండా రివ్యూ ఇచ్చారనేది ఆయన ఎలిగేషను. వాస్తవంగా ఏంటంటే 24/7 మనం చూసి రివ్యూ ఇవ్వాలి అని అంటే చాలా కష్టతరమైన పని ఒకటి. ఇంకోటి, ఇక్కడ ఆదిరెడ్డి గారు బ్యాకప్ చూడకుండా ఇవ్వడం వల్ల ఆ రోజు ఏమన్నా మైనస్ జరిగిందా వాళ్ళకి? ఆ రోజు ఏమన్నా మైనస్ జరిగిందా? జరగలేదు కదా. అది మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో ఆయన చెప్పుంటారు, ఆయన ఒపీనియన్ చెప్పుంటారు. అని అన్నీ మనం బ్యాకప్ చూసి చెప్పాలంటే ఆడ చెప్తాం. ఒకవేళ మనకి ఆయన బ్యాకప్ పెట్టుకొని ఏదైనా మిస్టేక్ ఉంటే చూసుకొని చెప్పొచ్చు, అది రివ్యూవర్గా ఆయన ఇష్టం. అది నువ్వు చెప్పట్లేదు, చేయట్లేదు, ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు. అది ఆ ఒక్క విషయంలో, బ్యాకప్ విషయంలో మీరు అనుకున్న అది నేను దానికి ఏకీపించట్లేదు. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు మీరు చేసిన కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే మనకి హైప్ రావడం కోసమో ఏదైనా జరగడం కోసమో మనం కూడా కొన్ని ఫాల్స్ థంబ్నెయిల్స్ పెడతా ఉంటాం. ఏంటంటే అమర్దీప్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అవుతుందని, శోభా శెట్టి ఎలిమినేషన్ అవ్వబోతుందని, పలానా కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నారని,
ఇప్పుడు మీరు ఆల్రెడీ సీజన్ స్టార్ట్ కాకముందే సీజన్ 8 అనేది ఫ్లాప్ అవ్వబోతుంది, సీజన్ 6 లాగా ఉండబోతుంది చెప్పి అన్నారు కదా. మరి సీజన్ 6 అనేది ఫ్లాప్ అయింది ఆదిరెడ్డి వల్ల అన్నారు. మరి సీజన్ 8 ఎవరి వల్ల ఫ్లాప్ అవ్వబోతుందో చెప్పండి మీరు ఎట్లా ఫ్లాప్ అవుద్ది? సీజన్ 8 ఎట్లా ఫ్లాప్ అవుద్ది? ఫ్లాప్ అవ్వబోతుందని చెప్పాడు మీరు ఎట్లా ముందుగానే దాన్ని సీజన్ డిగ్రేడ్ చేయబోతా ఉన్నారు? అంటే మీరు ఏ విధంగా దాన్ని చెప్పగలుగుతున్నారు? అంటే మీ ఒక ఒపీనియన్ ఆయన షేర్ చేస్తున్నారు, ఆయన ఒపీనియన్ కూడా షేర్ చేస్తూ ఉన్నాడు. అది నమ్మిన వాళ్ళు అట్లా ఉంటుంది, నమ్మనప్పుడు వేరే విధంగా ఉంటుంది. సో కాబట్టి అది కూడా నాకు ఎందుకో మీరు చేసే మిస్టేక్ని వేరే వాళ్ళు, మీరు చేస్తే తప్పు అవతల వాళ్ళు చేస్తే మీరు చేస్తే రైట్ అవతల వాళ్ళు చేస్తే తప్పు అన్నట్టు మాట్లాడారు. అది కూడా నాకు నచ్చలేదు. ఆ మహిదర్ చేసిన దాంట్లో అది కూడా నాకు ఒకటి. శివాజీ విషయంలో ఏదైతే మనకి శివాజీ గారి విషయంలో శోభా శెట్టిని గొంతు పిసికేవాడిని నేనైతే, అసలు గొంతు తొక్కేవాడిని సంథింగ్ ఏదో ఆ వర్డ్ యూజ్ చేశారు. అది వాస్తవంగా మనం మాట్లాడుకుంటే మన వాడుక భాషలో అది పెద్ద తప్పు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మాట అనేది చాలా రాంగ్. బ్యాక్ అంటే మన చిన్నప్పుడు కాలంలో పల్లెటూర్లలో వాతావరణంగా సాధారణంగా వాడుతూ ఉంటారు. గొంతు మీద కాలేసి తొక్కుతాయి సంథింగ్ ఇట్లాంటి, అంటే కోపంలో ఏదో అంటే కోపంలో అంటూ ఉంటారు. సో కానీ నిజంగా గొంతు మీద కాలేసి తొక్కుతారని చెప్పేసి అక్కడ ఇది కాదు. కాకపోతే ఆ వర్డ్ యూజ్ చేశారు. అది ఒక టెలివిజన్ షోలో అది శివాజీ గారు లాంటి వ్యక్తి ఆ మాట యూజ్ చేయడం అనేది చాలా తప్పు. సో దాన్ని పట్టుకొని లైవ్ చేశారు, దానివల్ల శివాజీ గారు నెగిటివ్ అయ్యారు. అసలు ఆ మాట నిజంగా ఆ మాటని మీరు సపోర్ట్ చేస్తారా? నిజంగా చెప్తా ఉన్నా. సో ఆయన చెప్పడం కూడా నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళ పాప కూడా ఉంది కాబట్టి నేనైతే ఆ మాట అన్నని చెప్పేసి ఆయన చేశారు. ఓకే, దానివల్ల శివాజీ గారికి నెగిటివ్ జరిగింది అనుకోండి. నిజంగా ఆ టైంలో పల్లవి ప్రశాంత్ నిజంగా గేమ్ ఆడకుండా, నిజంగా టాస్క్లు ఆడకుండా, నిజంగా ఏమీ చేయకుండా కనుక విన్నర్ అయ్యి ఉంటే ఈయన చేసిన ఎలిగేషన్ నేను కూడా సపోర్ట్ చేసేవాడిని. అవును, నిజంగానే ఆయన ఏమి గేమ్ ఆడకుండానే ఆదిరెడ్డి సపోర్ట్ చేయడం వల్ల విన్ అని. అక్కడ ఒకటి, ఆదిరెడ్డి ఒక్కడే సపోర్ట్ చేయడం వల్ల ఏ కంటెస్టెంట్ విన్ అవ్వడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆదిరెడ్డి ఒక్కడే రివ్యూవర్ కాదు, ఇక్కడ చాలామంది రివ్యూవర్స్ ఉన్నారు. సిను 65 ఉన్నారు, స్కందాపూర్ సురేంద్ర గారు ఉన్నారు, స్పై మేడం ఉంది, తర్వాత సతీష్ ఉన్నారు, మీరున్నారు, ఇంతమంది రివ్యూవర్స్. మీకు కూడా 160K ఫాలోవర్స్ ఉన్నారు. దాంతోపాటుగా మీకు మూవీ రివ్యూస్లో దగ్గర 1 మిలియన్ పైన మనకి 1 మిలియన్ దగ్గరలో మీకు 9 lakhs వరకు కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నట్టున్నారు. ఇంతమంది చేస్తున్నప్పుడు దిస్ ఈజ్ ఫనీ, వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. జస్ట్ 3 minutes ఇది చాలామంది చేస్తున్నారు, ఆనంద్ రివ్యూస్ ఉన్నాయి. సో ఇంతమంది రివ్యూవర్స్ ఉండగా ఆదిరెడ్డి రివ్యూస్ చూడటం వల్ల విన్నర్ ఎట్లా అవుతారు అనేది మీరు చెప్పడం అనేది చాలా తప్పు అనిపించింది నాకు. సో కొన్నిసార్లు మీరు కూడా కొన్ని ఒక ఎపిసోడ్ చూసి లైవ్ చూడకుండా కూడా ఇచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. అది నాకు ఎందుకు అని అంటే, మీరు చెప్పిందంతా కూడా మొత్తం నాకు ఏమనిపించింది అంటే, ఏదో పర్సనల్ గజ్జి పెట్టుకొని, అంటే అతనికి వ్యూస్ వస్తున్నాయనో, లేకపోతే నాకు వ్యూస్ రావట్లేదనో, లేకపోతే ఎందుకు ఆదిరెడ్డి రివ్యూ పెట్టగానే 3-4 లక్షల వ్యూస్ వస్తున్నాయి, మాకేమో తిప్పి కొడితే 50K వ్యూస్ కూడా రావట్లేదన్న కాన్సెప్ట్లో మీరు వెళ్ళిపోయారని నాకు అనిపించింది. సో మూవీ రివ్యూస్లో వచ్చినంత వ్యూస్ ఇందులో రాకపోయేసరికి అక్కడ మీరు చాలా గజ్జి పెట్టుకున్నారు. ఇంకొకటి చెప్తా ఉన్నా, మీరు సొంతగా కష్టపడి ఎదిగిన వ్యక్తి, జబర్దస్త్లో చేశారు, అండ్ దాని తర్వాత మూవీ రివ్యూస్ చేసి మీ మూవీ రివ్యూస్ మీద హోప్ తోటి మీ మూవీ రివ్యూస్ మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ తోటి చాలామంది కూడా మీ రివ్యూ చూసిన తర్వాతనే సినిమాకి వెళ్ళే సందర్భాలు చాలా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో అంటే మీ రివ్యూ మీద మీ రివ్యూని నమ్మేటోళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు సొంతగా బిగ్ బాస్ రివ్యూస్ని కూడా చాలా జాగ్రత్తగా చేసి మీరు కూడా ఆ విధంగానే రండి. దానివల్ల మీకు బిగ్ బాస్ ఆపర్చునిటీ కూడా రావచ్చు. నాకు తెలిసినంత వరకు నేను అనుకోవటం, బిగ్ బాస్ ఆపర్చునిటీ ఏమన్నా పోయిందేమో దీనివల్ల. మీరు ఏదన్నా ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా అంటే రివ్యూవర్స్లో మీరు టాప్ మోస్ట్లో ఉంటే మిమ్మల్ని తీసుకుంటామని చెప్పి ఉండొచ్చేమో. నాకు తెలిసి బిగ్ బాస్కి దారేది అని చెప్పి ఎందుకు పెట్టారంటే, బిగ్ బాస్కి వెళ్ళడం కోసం ఏదైనా పర్సన్ సంథింగ్ అంటే ఒక కాంట్రవర్షియల్ సృష్టించి అందులో నేను తోపు అని చెప్పి అనిపించుకోవడం కోసం, లేదంటే ఆదిరెడ్డి కన్నా హైప్లో ఉన్నాడు కాబట్టి మహిదర్ తీసుకున్నారన్న ఇది కోసం, లేకపోతే వైరల్ అవ్వడం కోసం ఏదైనా చేస్తున్నారని నాకు అనిపించింది. మరి నిజంగా అది వాస్తవం కరెక్ట్ కాదు, మీరు చేసేది పని అయితే కరెక్ట్ కాదు నాకు అనిపించింది. ఎవరు రివ్యూస్ వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎవరికి నచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అది నాకు అనిపించిన పాయింట్. అది ఇందులో ఈ ఇద్దరి మధ్య గొడవలో నాకు అనిపించింది ఏంటంటే, మహిదర్ గారు చేసింది కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, కానీ చాలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి నాకు అనిపించింది. చాలా నెగిటివ్గా నాకు అనిపించింది. ఎందుకంటే వేరే పర్సన్ తొక్కి మనం ఎదగడం అనేది, ఆదిరెడ్డి అనే వ్యక్తి చాలా తక్కువ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. ఆయన లైఫ్ స్టోరీ కూడా మనకు చాలా చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇది ఒకటి బాగా ఇదైపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. వేరే ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళని తొక్కి పైకి ఎదగాలనే కాన్సెప్ట్ ఇక్కడ బాగా ఎక్కువైపోయింది. సో అది ముందుగా అది మారటం, అది మన బుర్రల నుంచి తీసేయడం చాలా మంచిది. ఎందుకనంటే
మనం ఎదగడం కోసం అవతల పర్సన్ తొక్కటం అనేది ఆటోమేటిక్గా నువ్వు ఎట్లుంటుందనంటే శవాల పైన పేలాలు ఏరుకుంటాం చూసారా, అంటే ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆయన మీద పేలాలు ఏరుకొని తింటే నీకేం వస్తుంది? అంతే కదా. ఇప్పుడు ఆయన డౌన్ చేసి నువ్వు ఆయన ఎదిగినంత మాత్రాన అది నీకు అంత ఇది ఇవ్వదు. నీ స్వతహాగా నీ సొంతగా ఏదైతే మనం పైకి వస్తామో అప్పుడే మనకి అరే పలానా వాడు ఇంత కష్టపడి పైకి వచ్చాడు అని చెప్పి అనుకుంటాం. మీ రివ్యూస్ చూసే అంతమంది ఇదేతారని చెప్పి అనుకుంటాం అన్న. మీ రివ్యూస్ కూడా చేయండి, బాగా చేయండి. మీరు కూడా చాలామందికి కూడా కొన్నిసార్లు వ్యూస్ కోసం సపోర్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, నాకు అనిపించింది. ఉంటాయి, ప్రతి ఒక్కరికి కొన్ని ఉంటాయి. సో ఇదనమాట మొత్తానికి. సో ఈ ఇద్దరిలో మట్టుకు నా సపోర్ట్ అని కాదు, మహిదర్ చేసిన ఎలిగేషన్స్లో ఫాల్స్ ఎలిగేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి నాకు అనిపించింది. సో ఇది మొత్తానికి నా రివ్యూ. నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోకండి. దీని తర్వాత 2 వీడియోస్ రాబోతా ఉన్నాయి. ఒకటి ఆడియన్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎట్లా వెళ్ళాలి, రెండోసరికి బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్లో జరగబోయే విషయాల గురించి కూడా ఒక రివ్యూ అయితే రాబోతా ఉంది. థ్యాంక్ యూ.